కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ కూడా వాడి వేడిగా చర్చ జరగనుంది. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు రానుంది. ఇవాళ కూడా సభలో పద్దులపై చర్చ జరగనుంది. 9 శాఖలకు చెందిన పద్దులపై చర్చించనున్నారు. మత్స్యశాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ పద్దులపై చర్చ జరగనుంది. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. వ్యవసాయ శాఖ, టూరిజం శాఖ, దేవాదాయ, అటవీ శాఖ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మాతా శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, హౌసింగ్, ఐఎన్పిఆర్, ఇరిగేషన్, సివిల్ సప్లైపై సభలో వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనుంది బీఆర్ఎస్ పార్టీ. సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సభ్యులు అంటున్నారు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ కూడా వాడి వేడిగా చర్చలు జరగనున్నాయి. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు రానుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, నిన్న ఏకధాటిగా 17 గంటల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఎలా ఉండబోతున్నాయి? ఇవాళ కూడా వాడి వేడిగా చర్చ జరగనుంది అంటున్నారు కదా. అసెంబ్లీ బడ్జెట్ పద్దులపై నిన్న అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. కింద పద్దులపై చర్చ జరిగి ఆ తర్వాత పద్దులను ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న దాదాపు 17 గంటల పాటు అసెంబ్లీ నడిచింది. తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు అసెంబ్లీ ఈ రోజు ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. అంటే దాదాపు 17 గంటల పాటు నిన్న ఏకదాటిగా అసెంబ్లీ నడిచిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు మరో 19 పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. చర్చ జరిగిన తర్వాత వాటికి ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సభ ఆలస్యంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్కిల్ బిల్లును అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా శాఖల వారీగా పద్దులపై ఈ రోజు ముఖ్యంగా మత్స్యశాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ పద్దులపై చర్చ జరగబోతుంది. ఇక ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై పద్దులపై కూడా అసెంబ్లీలో చర్చ జరగబోతుంది. ఇక ఇరిగేషన్ పద్దులపై చర్చ జరిగేటప్పుడు సభ మరోసారి నిన్న విద్యుత్ అంశంపై ఏ విధంగా వాడి వేడిగా సభ జరిగింది, ఇరిగేషన్ అంశంపై కూడా వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం మాత్రం కనపడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి గేట్లు మూసి నీటిని నిల్వ చేయడం ద్వారా 44 గ్రామాలతో పాటు భద్రాచలం పథకం కూడా మునిగే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైనా జరిగితే అంటూ ప్రభుత్వం చెప్తుండగా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే, ఎన్డీఎస్ఏ సూచనల ఆధారంగానే మేము ముందుకు వెళ్తున్నామంటూ ప్రభుత్వం చెప్తుండగా కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేసి లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మిడ్ మానేరుతో పాటు ఇతర కాలువలకు మళ్లించడం ద్వారా రైతులకు 2 పంటలకు నీళ్లు కూడా సాధ్యమవుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ప్రభుత్వం మాత్రం ఏలంపల్లి వద్దనే గ్రావిటీ ద్వారా వచ్చే వరద నీరును పంట కాలువలతో మళ్లించి రైతులకు నీళ్లు ఇస్తామని చెప్తుంది. అది సాధ్యం కాదని బీఆర్ఎస్ భావిస్తుంది. దీనిపై సభలో ప్రధానంగా వాడి వేడి చర్చ జరిగే అవకాశం మాత్రం కనబడుతుంది. ఇక సివిల్ సప్లై పద్ధతుల విషయానికి వస్తే గతంలో సివిల్ సప్లై విషయంలో రైతుల పంట ధాన్యం కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. బీజేపీ కూడా ఆరోపించింది. దీంతో సీఎం కూడా అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ శాఖ, టూరిజం శాఖ పద్ధతులపై ఈ రోజు అసెంబ్లీలో చర్చించబోతున్నారు. దేవాదాయ శాఖ, అటవీ శాఖ పద్ధతులపై కూడా అసెంబ్లీలో ఈ రోజు పద్ధతులపై చర్చ ఉండబోతుంది. రోడ్ల భవనాలు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మాతా సంక్షేమ శాఖ పద్ధతులపై సభలో చర్చ జరగబోతోంది. ఇక రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, హౌసింగ్, ఐఎన్పిఆర్ పద్ధతులపై కూడా చర్చ జరగబోతోంది. అసెంబ్లీ వేదికగా 2వ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే 1,00,000 లోపు రుణాలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ రైతు రుణమాఫీ విషయంలో రీలు పెట్టారు. ముఖ్యంగా రేషన్ కార్డు ప్రామాణికంగా చేశారు. పీఎం కిసాన్ యోజనను ప్రామాణికంగా చేసుకొని రైతుల సంఖ్యను తగ్గించారంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన వార్షిక బడ్జెట్ లో కూడా రైతు రుణమాఫీ 30,000 కోట్లు అంటూ చెప్పి కేవలం 21,000 కోట్లకి కుదించారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో 1,00,000 నుంచి 1,50,000 లోపు రుణాలు ఉన్న రైతులకు ఈ రోజు రుణమాఫీ కార్యక్రమాన్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టబోతున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడానికి సిద్ధమైంది. స్పీకర్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. మొన్న విద్యుత్ అంశంపై కూడా అదర్ దాన్ ఎలక్ట్రిసిటీ మోటార్స్, అంటే రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు సంబంధించి ఆ పదాన్ని వదిలేసి మిగిలిన పదాలను చదివారంటూ టీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.
దీంతో ఈ రోజు రేవంత్ రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ముఖ్యంగా నిన్న 17 గంటల పాటు జరిగిన శాసనసభ ఈ రోజు కూడా దాదాపు అదే 17 గంటల పాటు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు కూడా 19 సభ్యులపై ముందుగా విపక్ష సభ్యులు మాట్లాడాలి. ఆ తర్వాత దానిపైన అధికార పక్షం నుంచి ఆయా శాఖల మంత్రులు క్లారిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి ఈ రోజు కూడా దాదాపు అంతే సమయం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరిగేషన్ అంశంపై సభలో వాడి వేడి చర్చ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సభ్యుల మధ్య జరిగే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. రైట్ సెవిన్, థ్యాంక్ యూ.